శృతినైతే ప్రభావతి దగ్గరుండి తీసుకొచ్చి దీపం పెట్టమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇంట్లో కరెంటు ఉంది కదా! దీపం ఎందుకు పెట్టాలి అని శృతి అడిగేసరికి సత్యమైతే అలా చూస్తూ ఉంటాడు. ఇక మనోజ్ వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. రోహిణి, మనోజ్ అయితే నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటారు. అది కాదమ్మా నువ్వు ఇప్పుడే వచ్చావు కదా! కొత్త కోడలు ఇంట్లోకి వచ్చాక దీపం వెలిగించడం ఆనవాయితీ అనైతే అంటూ ఉంటుంది. సాంప్రదాయం అనేసరికి సరే అత్తయ్య అని చెప్పి క్యాండిల్‌తో అలా దీపం అయితే వెలిగిస్తూ ఉంటుంది శృతి. అలా దీపం వెలిగించిన తర్వాత మీనా అయితే శృతితో ఇలా అంటూ ఉంటుంది. "నీకు ఏది అవసరమైనా నన్ను అడుగు శృతి" అనైతే అంటూ ఉంటుంది. సరే మీనా అని చెప్పి మీనాతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటుంది శృతి. అది చూసి ఇదేంటి మీనాకి దగ్గరవుతుంది, ఇది మీనాకి దగ్గర అవ్వకూడదు అని చెప్పి ప్రభావతి అయితే మనసులో అనుకుని కుళ్ళుకుంటూ ఉంటుంది. అయినా చాలా చిరాకు పడుతూ ఉంటుంది మీనాతో శృతి క్లోజ్‌గా ఉండడం చూసి. వాళ్ళిద్దరైతే ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటే హ్యాపీగా ఉంటారు. అది చూసి అయినా శృతి నువ్వు రావడానికి ఎంత కష్టపడ్డానో ఎట్టకేలకి నువ్వొచ్చావు అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనేసరికి మీరేంటి అత్తయ్య కష్టపడ్డారు, కష్టపడిందంతా మీనా. మీరు చెప్పడం వల్ల రాలేదు. మీనా చెప్పడం వల్లే నేనిక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. అలా అనగానే మీనా అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అదేం చేసింది? వంట చేయడం తప్ప అదేం చేసింది? దాన్నంటావేంటి అని ప్రభావతి అయితే శృతితో అంటూ ఉంటుంది. నేను మీనా చెప్పడం వల్లే వచ్చాను. మీనా వల్లే నేనిక్కడికి వచ్చాను. మీ వల్ల కాదు. మీరు చెప్పడం వల్ల కాదు. మీనా నాకు చెప్పిన మాటలు బట్టి నేనిక్కడికి వచ్చాను అని చెప్పి శృతి అయితే క్లియర్‌గా చెప్తూ ఉంటుంది ప్రభావతికి. అలా చెప్పేసరికి ప్రభావతి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది. నేనిక్కడికి రావడానికి గల కారణం మీనానే అని అనేసరికి మీనా కాస్త చూసి షాక్ అయ్యి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య మొఖం చూసి.